అమెరికా ఇరాన్ లేదా అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం రాకుండా మ్యాక్సిమం ప్రయత్నించినటువంటి దేశం ఒమన్. ఆ ఒమన్తో పాటు ఖతార్ కలిసి మధ్యవర్తిత్వం చేసింది. ఇప్పుడు దరిద్రం ఏంటంటే ఇరాన్ మీదన అమెరికా ఇజ్రాయెల్ దాడి ప్రారంభించాక దెబ్బతిన్నటువంటి వాటిట్లలో ఖతార్తో పాటు ఇప్పుడు ఒమన్ కూడా ఉంది. ఒమన్కి సంబంధించినటువంటి ఇదిగో ఇవి పరిస్థితి. అతి పెద్దదైనటువంటి ఆయిల్ క్షేత్రాల మీద లేటెస్ట్గా ఇరాన్ విరుచుకుపడింది. మొన్న ఖతార్కి సంబంధించిన అతిపెద్ద గ్యాస్ క్షేత్రం మీద జరిగిన దాడి కారణంగా 17% గ్యాస్ ఉత్పత్తి పోయి 5 ఏళ్ల పాటు పడుతుంది అదంతా మళ్ళీ సెటరేట్ కావడానికి. అలాగే ఇంకా లాస్ అవుతూ ఉన్నాం. అది ప్రపంచానికి 40% ఉత్పత్తి ఇవ్వడానికి సమస్య ఎదురవుతుంది అని చెప్పుకున్న పరిస్థితి. 1000 కోట్లు ఖర్చు అవుతుందని. ఇప్పుడు ఒమన్ మీద చేసిన దాడితో ఇక్కడ కమర్షియల్గా దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేసింది ఇరాన్. దీన్ని ఎలా అడ్డుకోవాలో అర్థం కాక తలపట్టుకోవడం అన్నటువంటిది ఆయా దేశాల వంతు అవుతుంది.